ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించినాను. దేవుడు గడిచిన కాలం అంతా తన ఉచితమైన కృపలో కాపాడి తన వాక్యంలో పాలు పొందుటకు మనకి ఇచ్చిన సమయం బట్టి దేవుడు నామానికి వందనం చెల్లిస్తున్నాను. ప్రభువు దయను బట్టి మనందరము క్షేమంగా జీవిస్తున్నాం. దానికి దేవునికి మనము కృతజ్ఞత చూపించవలసిన వారమే ఉన్నాం. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక అంశం గురించి మనం తెలుసుకొని అప్పుడు వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ఒక ఊరు ఉంది. ఆ ఊరికి వెలుపట ఊరి యొక్క గమని యొద్ద ఒక దైవజనుడు కూర్చొని ఉన్నాడు. ఇతడు ఆ గ్రామం యొక్క రక్షణ కొరకు, గ్రామంలో ఎటువంటి కీడు కలగకుండా గ్రామం ప్రజల యొక్క క్షేమం కోరి గ్రామ ప్రజల కొరకు పాటుపడుచున్న వ్యక్తి. ఒకానొక దినమున ఆ గ్రామంలోనికి ఒక దూత ప్రవేశించడం అతను చూశాడు. అతను ఆ దూతను చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడై ఆ దూతతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ దూతను ప్రశ్నించడం ప్రారంభించాడు. అయ్యా, ఎవరు నువ్వు? దేనికి ఈ గ్రామంలో ప్రవేశిస్తున్నావు? నువ్వు చేయబోచిన క్రియ ఏమిటి అని అతనిని ప్రశ్నించినప్పుడు అతను అన్నాడు, నేను దేవుని చేత పంపబడిన వాడును. దేవుడు నాకు అప్పగించిన పని నెరవేర్చుటకు నేను బయలుదేరి ఉన్నాను. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయబోచున్నది ఏంటి అని అతను దూతను ప్రశ్నించినప్పుడు దూత చెప్పింది, నేను మరణ దూతను. ఈ గ్రామంలోంచి కొంతమందిని తీసుకువెళ్ళడానికి వచ్చి ఉన్నాను అంటే అప్పుడు ఈ దైవజనుడు ఆ దూతకు అడ్డుపడడం జరిగింది. నేనుంటుండగా ఈ గ్రామం నుంచి నువ్వు ఎవరిని తీసుకొని పోలేవు. ఈ గ్రామమును కాపాడుటకు గాను, ఈ గ్రామం యొక్క క్షేమం కొరకు నేను ఆడపడుతున్నాను. కాబట్టి నన్ను దాటి నువ్వు తీసుకుని పోలేవు అని ఆ దూతతో వాదించుండగా అప్పుడు దూత చెప్పింది, నేను దేవుని ఆజ్ఞను పొంది వచ్చి ఉన్నాను అని. ఆ దూత ఇతరుని అడిగినప్పుడు ఈ దైవజనుడు ఎంతమందిని తీసుకుని వెళ్ళబోతున్నావు అని ఆ దూతను అడిగినప్పుడు ఆ దూత చెప్పింది, నేను 1000 మందిని తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్నాను అని దూత చెప్పగా ఇతను సరే అని ఆ దూతను పంపించినప్పుడు ఆ దూత ఊరిలో ప్రవేశించిన తర్వాత ఆ ఊరిలో ఒక తెగులు వ్యాపించడం ప్రారంభించింది. ఆ తెగులు క్రమముగా ఒకరి వెంబడి ఒకరికి సోకడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఊరిలో అనేక జనులకు ఇది రాకి జనులు మరణించడం ప్రారంభించారు. ఎప్పుడైతే జనులు మరణించడం ప్రారంభించారో మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 100 అయింది, 200 అయింది, 300 అయింది, 500 అయింది, 1000 అయింది. సరే, దూత వచ్చిన పని అయిపోయింది కదా అని ఈ దైవజనుడు ఇక్కడ అనుకుంటున్నాడు. కానీ మరణములు ఇంకా ఆగలేదు. మరణములు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకనూ మరణములు పెరుగుతున్నాయి. 1000 తర్వాత 1500, 1500 తర్వాత 2000, 2000 తర్వాత 3000, 5000, 10,000, 20,000, 30,000 మంది ఆ గ్రామంలో చనిపోయారు. చూసారా, దూత చెప్పింది నేను 1000 మందిని తీసుకెళ్దామని వచ్చాను అన్నారు. కానీ ఇక్కడ చూస్తే 30,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ దైవజనుడికి కోపం, ఈ దైవజనుడికి ఆవేశం. మొట్టమొదటిగా దూత మీద నమ్మకము పోయింది. దేవుని దూతలు, దేవుని చేత పంపబడిన వారు యథార్థవంతులు, వీరు అబద్ధమాడారు అని ఉద్దేశం కలిగిన ఈ వ్యక్తి ఈరోజు ఎప్పుడైతే 30,000 మంది చనిపోయారో దీనిని బట్టి దూత మాట మీద అతనికి అపనమ్మకం ఏర్పడింది. మనుషులే అబద్ధం ఆడుతారు అనుకున్నాను, కానీ ఈరోజు దూత కూడా అబద్ధమాడింది అని దూత మీద ఇతను కోపగించుకున్నాడు. దూత మీద ఆయాసపడుతున్నాడు. ఆ సమయంలో ఆ దూత ఊరు దాటి వెళ్తుండగా ఇప్పుడు మరలా ఆ దూతను ఆపి ఆ దూతతో, అయ్యా, నువ్వు ఊర్లోకి వచ్చినప్పుడు ఊరు నుంచి 1000 మంది జనమునే తీసుకుని వెళ్తానని చెప్పావు. 1000 మంది తీసుకెళ్ళడానికి నీకు ఆజ్ఞ ఉంది అని చెప్పావు. అయితే చేసిన పనేటి అని మరలా దూతను ప్రశ్నించినప్పుడు దూత అన్నది, నేను 1000 మందినే తీసుకుని వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఇతను, ఇక్కడ చనిపోయింది 30,000 మంది, నీవు కూడా అబద్ధం ఆడావు, నీవు కూడా బొంకి ఉన్నావు, కాబట్టి దూతల మీద కూడా ఇక మీదట నాకు నమ్మకము పోయింది అని ఈ దైవజనుడు అన్నప్పుడు అప్పుడు దూత అన్నది, నో, నేను 1000 మందిని తీసుకెళ్తానని చెప్పినోడిని 1000 మందినే తీసుకుని వెళ్ళాను. అదిగో ఆ చివరిగా వెళ్తున్న వ్యక్తి నా సంఖ్యలో 1000 అని లెక్క చూపించినప్పుడు ఇతను ఆశ్చర్యంతో అతను అడిగాడు, సరే ఈ లెక్క ప్రకారం అతను 1000 మంది అయితే మిగతా 29,000 మంది సంగతి ఏంటి? వారు ఎందుకు చనిపోయారు అని ఆ దూతను ఇతను ప్రశ్నించాడు.
ఎప్పుడైతే ఇతను ఈ విధంగా ప్రశ్నించాడో దూత సమాధానం ఇస్తూ, నేను 1000 మందిని తీసుకునేడానికి వచ్చినప్పుడు ఆ 1000 మందిని నేను లెక్క పెట్టుకొని 1000 మందిని వరుసగా లెక్క పూర్తి చేయుచున్న క్రమములో వారిని చూసి జడిసి భయమును బట్టి చనిపోయిన వారు మిగతా ఈ 29,000 మంది. ఈ 29,000 మంది మరణమునకు నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను తీసుకుని వెళ్ళింది 1000 మందినే. కానీ వారు భయమును బట్టే వారు చనిపోయారు. ఈరోజు వారు చనిపోయినట్టు కాదు, అది వారి భయమే అని ఎప్పుడైతే దూత చెప్పిందో ఇతను ఆశ్చర్యముతో దూత వైపు చూసి, దూతను, అయ్యా నేను నీ ఉద్దేశమును గ్రహించలేకపోయాను, నీ పనిని నేను అర్థం చేసుకోలేకపోయాను అన్నప్పుడు దూత వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దూత 1000 మందినే తీసుకుని వెళ్ళింది, కానీ చనిపోయిన వారు 30,000 మంది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ తెగులు వారి ఊరిని దాకిందో ఆ తెగులను బట్టి చనిపోచున్న జనులను చూసి మిగిలిన వారు భయపడి ఈ భయమును బట్టి చనిపోయినారు. నిజంగా మరణించవలసింది 1000 మందే, కానీ ఈ భయము వలన చనిపోయిన వారు అనేక రెట్లు. గమనించారా ప్రియులారా? దూత లెక్క ఒకటి, ఇక్కడ జరిగినది ఒకటి. ఇది కారణం ఏంటంటే కేవలము భయము. నేటి దినములలో ఈ కరోనా విషయంలో కూడా జరుగుతున్నది అదే. దినమంతటిలో కరోనాతో చనిపోయిన వారిని మనము చూస్తుంటాము. వార్తలలో, పత్రికలలో కేవలము కరోనా వ్యాధి వలన చనిపోయిన వారు ఎంతమంది అని చూస్తూ వారిని లెక్కిస్తూ వారిని గురించి గణాంకాలు వేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఆలోచిస్తుంటామో మన ఆలోచన స్థితి వీరి మరణముల వైపే చూస్తూ భయమును కలిగిస్తుంది. మన ఆలోచన స్థితి బలహీనపడిపోతుంది. దీని ప్రభావము శరీర ప్రక్రియ మీద చూపిస్తుంది. ఈ శరీర ప్రక్రియ మీద ప్రభావం చూపించిన ఈ విషయము మన మానసిక స్థితిని ఒత్తిడి చేస్తుంది. చూసారా, మనము చూసి జడిసిన దాన్ని బట్టి జరిగింది ఏంటంటే శరీరం కృంగిపోతుంది. ఈ కృంగిపోయిన శరీరము మన మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది. మన మానసిక శక్తి మీద ఒత్తిడి తెస్తుంది. ఎప్పుడైతే ఈ ఒత్తిడి జరుగుతుందో మానసిక స్థితి బలహీన పడిపోతుంది. దాన్ని బట్టి జరిగేది ఏంటంటే మన అంతరంగమునందున్న ఆ నిగ్రహ శక్తి బలహీన పడిపోయి శరీర ప్రక్రియకు లోనైపోయి తద్వారా మరణములు సంభవించుచున్నవి. ఇదే ఈ రోజుల్లో కరోనా వలన అనేకులు చనిపోవడానికి కారణం. నిజానికి మన మానసిక స్థితి లేక మనోబలము శరీర బలము కన్నా చాలా బలమైనది, చాలా వేగవంతమైనది. కాబట్టి మనం చేసే ప్రతి పని ఈ మానసిక స్థితి బలముగా పుంజుకుంటుంది. దాని ప్రభావం హెచ్చిస్తూ చాలా వేగముగా దాన్ని నడిపిస్తుంటాను. కాబట్టి మన ఆలోచన విధానం ఎప్పుడూ సానుకూలంగా ఉండాలి. ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు మనలో రాకూడదు. దేనిని వ్యతిరేక దృష్టితో మనము ఆలోచించకూడదు. ఎందుకంటే అది మన మానసిక స్థితి మీద ఒత్తిడి చూపిస్తుంటుంది. నిజానికి ఒక కీడు లేక ఒక తెగులు నీ ఇంటికి రావాలి అంటే కేవలము అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆహ్వానిస్తే తప్ప ఒక తెగులు లేక ఒక కీడు నీ ఇంటిలో ప్రవేశించదు. ఈ సందేశం ప్రత్యేకంగా ఎవరైతే భయముతోనూ బెంగతోనూ జీవిస్తూ దిగులు పడుతూ ఉన్నారో వారికే. మనము ప్రస్తుతానికి ఈ కరోనా వైరస్ తో పోరాడుచున్నాము. ఈ భయంకరమైన తెగులతో మనము పోరాడుచున్నాము. ఈ పోరాటంలో మనము కృంగిపోవలసిన పని లేదు. ధైర్యం కలిగి మనము పోరాడాలి. ఈ ధైర్యం కలిగి ఎప్పుడైతే నువ్వు పోరాడుతావో నువ్వు విజయవంతుడు అవుతావు, విజయవంతురాలు అవుతావు. ఎందుకంటే ఈ తెగులు నిన్న వచ్చింది, రేపు వెళ్ళిపోతుంది. కానీ నీ మనోబలం అయితే ఏదైతే ఉందో అది నీలో స్థిరము. అది ఒకసారి బలహీన పడిందా జీవిత కాలమంతయు అదే స్థితిలో ఉంటాడు. ఎప్పుడు బలహీనుడుగానే ఉంటావు. నీ ఆలోచన విధానం ఎప్పుడు బలహీనముగానే ఉండాలి. కాబట్టి నీ మనోబలమును ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. నీ మనసును ఎప్పుడూ అధైర్యమునకు గురి చేసుకోకూడదు. నిబ్బరం కలిగి ధైర్యముగా ఎటువంటి పరిస్థితులైనా నువ్వు ఎదుర్కోవలసి ఉంది. ఎప్పుడైతే నువ్వు సానుకూలంగా ఆలోచిస్తావో నీ శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. సానుకూలమైన ఆలోచనల వలన నీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
అదే ప్రతికూలంగా ఆలోచించినట్లయితే నీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అంటే నీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని వలన నువ్వు కృంగిపోయిన వాడవుతావు, నువ్వు కృంగిపోయిన దాని అవుతావు. ఈ కృంగుబాటే మనుషుల యొక్క నాశనమునకు, మనుషుల యొక్క పతనమునకు, మనుషుల యొక్క మరణమునకు కారణమవుతుంది. కాబట్టి మన ఆలోచన విధానము ఎప్పుడు సానుకూలమైనదిగా ఉండాలి. అప్పుడే మనలో వ్యాధి నిరోధక శక్తి బలముగా ఉంటుంది. ఎటువంటి వ్యాధి మనల్ని ముట్టలేదు, ఎటువంటి కీడు మన యొద్దకు రాలేదు. అయితే జనులు ఏం చేయుచున్నారంటే వస్తున్న దాన్ని చూసి జడిసిపోతూ బెంగపడిపోతూ తమ కీడును తామే కొని తెచ్చుకుంటున్నారు, తమ మరణమును తామే కొని తెచ్చుకుంటున్నారు. ఇది దేనిని బట్టి జరుగుతుందంటే భయం అన్న దాన్ని బట్టి ఇది జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా దీని గురించి రాయబడింది. దీని గురించి యోబు ఈ విధంగా రాస్తున్నాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది అని చెప్తున్నాడు. చూసారా, యోబు ఏ పరిస్థితి వస్తాదని తనకి భయపడ్డాడో, అంటే తన భార్య, తన 3 మిత్రులు ఎప్పుడైతే ఇతని పరిస్థితిని చూసి ఇతన్ని అవమానపరుస్తున్నారో, ఇతన్ని హేళన చేస్తున్నారో, అప్పుడు ఆ పరిస్థితిని బట్టి అతను అంటున్నాడు, ఏ పరిస్థితి వస్తుందని నేను జడిశాను అదే నాకు ఈరోజు సంభవించుచున్నది అని చెప్తున్నాడు. చూసారా, ఇక్కడ ఇతను చెప్తున్నది ఏంటంటే నేను దేనికైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చి ఉన్నది. సో మానవుల స్థితి కూడా అంతే. దేని గురించి అయితే మనిషి భయపడతాడో అదే వారికి సంభవిస్తుంది. దీని విషయమే మనం ఆలోచించినట్లయితే చూడండి, పేతురు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, యేసుక్రీస్తు శిష్యులలో బలమైన వాడు. యేసు అతనికి బలమైన పరిచర్య అప్పగించినాడు. ఆ పేతురు గురించి ఒకసారి మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 31వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు జనసమూహములకు బోధించిన తర్వాత తన శిష్యులను నది అవతలికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించి వారు పడవ మీద వెళుతుండగా యేసుక్రీస్తు 4వ జామున నీళ్లపై నడుచుకుంటూ వారి యొద్దకు వెళ్తుండగా వారు అతన్ని చూసి జడిసిన తర్వాత యేసు అన్నాడు, భయపడకుడి, నేనే అని చెప్పినప్పుడు అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను నీ యొద్దకు వచ్చినట్టు నాకు ఆజ్ఞాపించు అని పేతురు యేసును అడుగుతా అక్కడ మనము చూడగలం. అయితే యేసు అన్నాడు, రా నడు అన్నప్పుడు పేతురు వాడలోంచి నీటిలో దిగి నీటి మీద నడుచుకుంటూ యేసు యొద్దకు వెళ్తున్నాడు. అయితే యేసును చూస్తున్న ఇతను ఒకసారి గాలి వైపు చూడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో గాలిని చూసి ఇతను భయపడ్డాడు. ఎప్పుడైతే గాలిని చూసి ఇతను భయపడ్డాడో మునిగిపోసాగాడు. మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించేవా అన్నప్పుడు యేసుక్రీస్తు అతను చేపట్టుకుని పైకి లేపినట్లు మనం ఆ లేఖనములో చూడగలం. గమనించండి ప్రియులారా, ఇక్కడ పేతురు గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే పేతురు పుట్టుకతో జాలరి, అంటే పుట్టుకతోనే సముద్రంతో సహవాసం కలిగిన వ్యక్తి, పుట్టుకతోనే సముద్ర జీవితం అతనికి అలవాటు. ఇతనికి ఈత రాదా? మునిగిపోతున్న సమయంలో ఈదుకొని లేచిపోవచ్చని ఆలోచన ఇతనికి రాలేదా? గమనించవలసిన విషయం ఇది. ఎప్పుడైతే ఇతనిలో భయము ప్రవేశించిందో ఇతని యొక్క శక్తి లేక ఇతని యొక్క నైపుణ్యము ఏది ఇతనికి జ్ఞప్తిలోకి రాలేదు. కేవలము భయం. ఆ భయము వలన ఇతని శక్తులన్నీ పనిచేయడం మానేశాయి. అంటే ఇతని ఆలోచన విధానం స్తంభించిపోయి మునిగిపోవడం సాగాడు. చూసారా, భయం అనేది ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తాదో తనలో ఉన్న శక్తి యుక్తులన్నీ మాయమైపోతాయి. వాటన్నిటినీ మరుగు చేసి భయము మనిషిని ఆవరించేస్తుంది. కాబట్టి మనలో ఉన్న శక్తి నైపుణ్యములను మనము మరిచిపోతాము. ఈ విధంగా మన నాశనము లేక మన కీడును మనమే కొని తెచ్చుకున్న వారము అవుతాము. చూసారా, ఇందాక అక్కడ చెప్పాడు, ఏది వచ్చినని భయపడితేనో అదే వచ్చింది. ఇక్కడ ఇతను గాలిని చూసి మునిగిపోతానని జడిచాడు కాబట్టి మునిగిపోవడం ప్రారంభమయ్యాడు. ఈ మునిగిపోతున్న వ్యక్తికి ఈత వచ్చు కానీ ఆ సమయానికి అతనికి ఆలోచనలోనికి రాలేదు. కారణము భయం అతన్ని ఆవరించింది. అందుకే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది,
శ్రమ దినమందు నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని రాయబడింది. చూసారా, ఎప్పుడైతే శ్రమ వచ్చిందో నువ్వు కృంగిపోకూడదు. నువ్వు ఒకవేళ కృంగిపోయినట్లయితే నీవు చేతకాని వాడవగుదువు అని వ్రాయబడింది. చూసారా, ఇక్కడ పేతురు విషయంలో జరిగింది కూడా అదే. ఎప్పుడైతే శ్రమను చూశాడో, ఎప్పుడైతే ప్రమాదమును చూశాడో భయపడిపోయి చేతకాని వాడిగా అయిపోయి మునిగిపోవడం ప్రారంభించాడు. కాబట్టి శ్రమ దినమందు మనము కృంగవలసిన అవసరము లేదు అని దేవుడు తన వాక్యములో బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కృంగిపోవడానికి వీలు లేకుండా, నువ్వు దిగులు పడడానికి వీలు లేకుండా దేవుడు నీకు బలమైన శక్తిగల ఆత్మను నీకు అనుగ్రహించి ఉన్నాడు. 2 తిమోతి పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చినాడు గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని ఇక్కడ వ్రాయబడింది. చూసారా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఎటువంటిదంటే బలం గలది, శక్తి గలది, ప్రేమ గలది, ఇంద్రియ నిగ్రహం గలది. ఇటువంటి ఆత్మను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం ఏముంది? నీవు కృంగిపోవాల్సిన అవసరము ఎట్టి పరిస్థితిలో లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, శ్రమ దినమందు నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. కృంగిపోతే నీవు చేతకాని పడిపోతావు. దేవుడు నీకు ఇచ్చిన ఈ అభయమును నువ్వు మర్చిపోయి నీ నాశనమును నువ్వు కొని తెచ్చుకుంటావు, నీ ప్రమాదమును నువ్వే కొని తెచ్చుకుంటావు అని దేవుడు అక్కడ బయలుపరిచినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని ఎప్పుడూ నువ్వు గుర్తుంచుకున్నట్టయితే భయం అన్నది నీలో ప్రవేశించదు. భయమునకు నీలో చోటు లేదు. ఎప్పుడైతే భయం నీలో ప్రవేశించదో ఎటువంటి అపాయము లేక ఎటువంటి కీడు నీ యొద్దకు రాలేదు, నిన్ను సమీపించలేదు. కారణం ఏంటంటే అటువంటి శక్తి గల ఆత్మను దేవుడు నీలో ఉంచి ఉన్నాడు. ఆ ఆత్మ యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు. దేవుడు కోరేది అదే. నేను ఇచ్చిన ఆత్మ యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆత్మ మీద నువ్వు ఆధారపడినట్లయితే ఆత్మ నిన్ను కాపాడుతుంది. అయితే జనులు దేవుడు చెప్పిన దాని అంతటిని విడిచిపెట్టి జరుగుతున్న కార్యములను చూస్తూ, వాతావరణం చూస్తూ, తెగుళ్లను, వ్యాధులను, కీడులను చూస్తూ కృంగిపోతూ దేవుడు తమకిచ్చిన ఆత్మను మర్చిపోతున్నారు. దేవుడు తమకిచ్చిన శక్తిని, బలమును విస్మరిస్తున్నారు. దీని వలన అపజయము పాలవుతున్నారు. దీని వలన కీడుకు గురి అయిపోతున్నారు. దీని వలన ప్రమాదములకు గురి అయిపోతున్నారు. కారణం ఏంటంటే శ్రమను చూసి కృంగిపోతున్నారు, కీడును చూసి కృంగిపోతున్నారు, మరణములను చూసి కృంగిపోతున్నారు. దేవుడు మనకు అనేకమైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా, లోకమంతయు తల్ల క్రిందులైపోతున్నా, నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడినా నీకు ఎటువంటి అపాయము సంభవించదు అని దేవుడు కీర్తనలు 91 అంతట్లో మనకి అనేక విధములుగా వాగ్దానములతో మనలను బలపరుస్తున్నాడు. కానీ జనులు ఈ వాగ్దానములను చూడటం లేదు. కానీ వారి కళ్ళకు కనిపిస్తున్న క్రియలను, ప్రకృతి సంబంధమైన క్రియలను చూస్తూ భయభ్రాంతులైపోయి ప్రమాదములను కొని తెచ్చుకుంటున్నాడు. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానము చూసి నమ్మి విశ్వసించి దాని మీద ఆధారపడిన మరొక వ్యక్తిని మనము చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33:12 చూసినట్టయితే ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని ప్రవక్తలను చంపించి, దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ, దేవుని దుఃఖములకు గురి చేసిన మనష్షే రాజు, ఇతని యొక్క అతిక్రమములను బట్టి, ఇతని యొక్క పాపములను బట్టి, ఇతని యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు ఇతనిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించినప్పుడు నెబుకద్నెజరు ఇతని చెరలోనికి తీసుకుని పోయి బందీగా అతని రాజ్యంలో అతను ఉంచినప్పుడు మనష్షే ఆలోచించుకొని దేవుడు తన పూర్వీకులతో చేసిన వాగ్దానమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును జ్ఞాపకం చేసుకొని బంధకములో, బాధలో, దుఃఖములో, విడుదల లేని సమయములో అతడు దేవుడు తన పితరులకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన పితరులకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథం 41:10 రాయబడి ఉంది. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే. చూసారా, దేవుడు ఇక్కడ తన పితరులతో చేసిన వాగ్దానము
మళ్ళా చదువుతాను చూడండి. నీవు నా దాసుడవు, నేను నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే అని దేవుడు తన పితరులతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానం ఎత్తి అక్కడ మనషే ప్రార్థన చేశాడు. శ్రమలో ఉన్నప్పుడు అతడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నాడట. బ్రతిమాలుకుని ఏమని బ్రతిమాలుకున్నాడు? ఈ వాగ్దానం ప్రకారం నువ్వు చెప్పి ఉన్నావు కదా దేవుడా, నువ్వు నన్ను పిలిచి ఉన్నానన్నావు, నువ్వు నన్ను ఏర్పరచుకొని ఉన్నావు, నువ్వు నన్ను బలపరుస్తానన్నావు, నాకు తోడై ఉంటానన్నావు, నన్ను విడిపిస్తానన్నావు అని ఇవన్నీ ఎత్తి పట్టుకొని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడట. ఎక్కడ? ఎప్పుడు? బబులోను రాజ్యములో పట్టబడిన వాడిగా చెరలో ఉన్న సమయంలో ఈ వాగ్దానం ఎత్తి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో యెహోవా అతని ప్రార్థనను ఆలకించాడట. అతని యొక్క విన్నపమును ఆలకించి అతనిని యెరూషలేమునకు మరలా తోడుకొని వచ్చి ఉన్నాడట. చూసారా ప్రియులారా, దేవుడు కృపా కనికరములు గల దేవుడు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చిన మాటను నువ్వు నమ్మి ఎత్తు పట్టుకొని నువ్వు ప్రార్థించినతో లేక నువ్వు విశ్వాసం ఉంచి ఆ మాటను బట్టి నువ్వు స్థిరముగా జీవించినట్లయితే ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళినా దేవుడు నిన్ను అక్కడి నుంచి కూడా విడిపిస్తాడు. చూసారా, ఈ రాజు చెరలోనికి వెళ్ళిపోయాడు, అయినా దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీవు జలములలో వెళ్ళినా సరే జలములు నిన్ను ఏమీ చేయలేవు, అగ్ని గుండా నువ్వు ప్రవేశించిన అగ్ని నిన్ను కాల్చజాలదు, ఇది నేను నీకు ఇస్తున్న వాగ్దానం ప్రియకుమారుడా అని దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నాడు. ఇటువంటి వాగ్దానం ఎత్తి పట్టుకున్న ఈ మనిషే తన బంధకము నుంచి విడిపింపబడి తన రాజ్యంలో తను ప్రవేశించాడు. తన పూర్వపు క్షేమస్థితిని మరలా సంపాదించుకోగలిగాడు. కారణం ఏంటంటే భయపడలేదు, దిగులు చెందలేదు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను విడిపించే వాడు, నా దేవుడు నా పితరులకు వాగ్దానం చేశాడు అని ఆ వాగ్దానం అందు విశ్వాసం ఉంచి ధైర్యం చెడిన వాడు కాకుండా ధైర్యము కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అతనిని విడిపించాడు. విడిపించినంత వరకు ఇతను జడియలేదు, అలయలేదు. కాబట్టి దేవుని యొక్క సహాయంను చూసినాడు. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూసాము. అక్కడ పేతురైతే యేసుక్రీస్తుతో సహవాసం చేశాడు, యేసుక్రీస్తు యొక్క శక్తిని ఎరిగిన వాడు, యేసుక్రీస్తు చేసిన అద్భుతములను చూసిన వాడు, యేసుక్రీస్తుతో అనుభవం కలిగిన వ్యక్తి. కానీ అతని దృష్టి దేవుడి వైపు కాకుండా వాతావరణం వైపు, పరిస్థితుల వైపు వెళ్ళింది. కాబట్టి ఆ చూపులను బట్టి అతడు భయమునకు లోనే దేవుని యొక్క శక్తిని కోల్పోయినాడు. దేవుడు అతనికి ఇచ్చిన ఆధిపత్యమును కోల్పోయి మునిగిపోసాగాడు. ఇక్కడ మనిషి విషయంలోకి వచ్చినట్లయితే దేవునికి దూరముగా వెళ్ళిపోయిన వాడైనప్పటికీ, దేవునికి కోపం పుట్టించిన వాడైనప్పటికీ, దేవుడికి అవమానం కలిగించిన వాడైనప్పటికీ తన ఇబ్బందులో, తన శ్రమలో కృంగిపోకుండా, దిగులు చెందకుండా దేవుని యొక్క వాగ్దానం ఎత్తి పట్టుకొని, ప్రభువా యెహోవా, నా పితరులతో నువ్వు వాగ్దానం చేశావే, నన్ను నువ్వు ఉపేక్షించి ఉన్నానన్నావు, నన్ను నువ్వు ఏర్పరచుకొని ఉన్నానన్నావు అని దేవుని యొక్క వాగ్దానమును ఎప్పుడైతే ఎత్తి పట్టుకున్నాడో వాగ్దానమును చూసిన ఇతనికి ధైర్యం కలిగింది. చెరలో ఉన్న, బంధకములో ఉన్న అక్కడ కూడా ఇతనికి ధైర్యం కలిగి ఆ ధైర్యం బట్టి అతను దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క విడుదలను అనుభవించగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినా, ఎటువంటి బలహీనమైన స్థితులు మనకు వచ్చినా, మన చుట్టూ వాతావరణము భయాందోళనలతో నిండిపోయిన, గాఢాంధకారము మనలను ఆవరించిన, మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. ఎందుకనగా కడవరి దినములలో జీవిస్తున్న నీకు నాకు కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు, ధైర్యం కలిగి
నిబ్బరంగా ఉండు అని దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 41 అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి కడవరి దినములను జీవిస్తూ భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిస్థితులను నువ్వు చూడవలసిన పని లేదు. పరిస్థితులను చూసి జడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. మిమ్మల్ని విడిపించే దేవుడను నేనే పరిశుద్ధ దేవుడను అని దేవుడు నీకు నాకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు జీవిస్తున్న నీవు నేను మనిషి వలె ఇటువంటి వాగ్దానమును ఎత్తి పట్టుకోవాలి. దేవా, నువ్వు ఈ వాగ్దానం చేసి ఉన్నావు. లోకముల పరిస్థితులు దీనికి భిన్నముగా ఉన్నవి. పరిస్థితులు భయంకరంగా ఉన్నవి. లోకులు నశించిపోతున్నారు. లోకములు భయంకరమైన తెగులు సంభవించుచున్నది. ప్రభువా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను విడిపించువాడను నేనే, నీకు సహాయం చేయటకు నేను ఉన్నాను, నీ పరిశుద్ధ దేవుడను నేను అని నాకు వాగ్దానం చేశావు కదా దేవా. నీవు జన్మలలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచి వేయవన్నావే, అగ్నిలో గుండా వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలవని చెప్పావు ప్రభువా. భయంకరమైన పరిస్థితుల్లో నేను జీవించుచున్నాను. దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నాను. కీడు నన్ను ఆవరించి ఉన్నది. తెగులు మమ్మను ఆవరించి ఉన్నది. దయచేసి మా పట్ల నువ్వు చేసిన వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని విడిపించవా, మాకు సహాయం చేయవా అని దేవుని వాగ్దానం ఎట్టి ప్రార్థించే అనుభవం నువ్వు సంపాదించుకోగలిగితే నీలో భయమునకు చోటు ఉండదు. నీలో భయమునకు అవకాశము ఉండదు. ఎప్పుడైతే భయము దిగులు లేదో నీలో ప్రతికూలమైన ఆలోచనలు రావు. ప్రతికూలమైన ఆలోచనలు ఎప్పుడైతే రావో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు. అప్పుడు దేవుని యొక్క సహాయమును నువ్వు చూడగలవు. దేవుని యొక్క విడుదలను నువ్వు అనుభవించగలవు. దేవుని యొక్క కాపుదలను నువ్వు అనుభవించగలవు. కాబట్టి వాక్యమును వినిచిన ప్రియ జనాంగమా, దేవుని బిడ్డలారా, అటువంటి ఘనమైన దేవుడు నీకు నాకు తోడై ఉండగా మనం ఎందుకు భయపడాలి? కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి జీతమును మనము అనుభవించుదము కాక. ఇటువంటి ధన్యకరమైన స్థితిని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనములు. భయంకరమైన పరిస్థితులు గుండా మేము ప్రయాణం చేయుచుండగా ఈ తెగులును చూచుచు, కీడును చూచుచు భయపడి దిగులు చెంది మా కీడును, మా ప్రమాదమును మేము కొని తెచ్చుకోకుండా నీవు మాకు చేసిన వాగ్దానములను గుర్తు చేసుకుని తండ్రి ప్రభు, వాగ్దానం బట్టి తండ్రి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ యొక్క మేలులను, దీవెనలను, నీ యొక్క విడుదలను అనుభవిస్తూ నీ సన్నిధిలో సురక్షితంగాను క్షేమంగా జీవించినట్లు కృప చూపించండి, కనికరించండి. మీ సన్నిధిలో ధైర్యము దయచేసి, బలమును దయచేసి, నీ వైపే చూచే నేత్రములను మాకు నిత్యము దయచేసి నీకు సహాయం అనుభవించినట్లు కృప చూపించండి, కనికరించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.